మేము మాట్లాడడం కంటే కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మాట్లాడుకుందాం. ఎనీ మీ డౌట్ ఈతు 7:30 టైం అవుతుంది, ½ అవర్ టైం ఉంది. ఎక్కువ మంచి కూడా ఎక్కువ మాట్లాడకూడదంట. మనం కూడా స్వీట్ ఉందని పాస్ ఎక్కుతున్నాం అనుకో, చాలా డేంజర్. అందుకని బంగారు తల్లి మంచి మాటలు ఎక్కువ మాట్లాడకూడదు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎక్స్పీరియన్సా లాస్ట్లో చెప్తాం. గుడ్. క్లైమాక్స్ లాస్ట్. అడగండి బంగారు, ఈ సైడ్ నుంచి అడగండి. ధ్యానం ఎవరైనా కుదరట్లేదు, ఆలోచనలు వస్తున్నాయా? ఒక ఆవిడ మొన్న మీరు అడగలేదు కాబట్టి మీ తరపున ఒక ఆవిడ మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు అంది, మన పెరుగుడు మాస్టర్స్ ఒక ఆవిడ ఏమంటే నేను ధ్యానం చేస్తున్నానంటే, నేను గుడిలో వెళ్ళి సేవ చేస్తున్నానంటే, నేను సేవాకార్యాలు నడుపుతున్నానంటే, నేను రోడ్లో పోతున్న కుక్కలకి అన్నం పెడుతున్నానంటే, కానీ నాకు ధ్యానం కుదరలేదు. అన్ని మంచి పనులే కదా చేసిన, మంచి పనులే అన్ని మంచి పనులే. చెప్పండి కారణం చెప్పండి. నేను చేస్తున్నానంటే ధ్యానం, నేను గుడికి వెళ్ళి పూజ చేస్తున్నానంటే, నేను కుక్కకి అన్నం పెడుతున్నానంటే, నేను అని 5 మాటలు అంటే అక్కడ నువ్వే ఉంటావు తప్ప ఆత్మశక్తి ఉండదు. ఇప్పుడు మేము వస్తా ఉంటే బోర్డులో ఒక అతను కుక్క తప్పిపోయింది, ఒక కుక్క తప్పిపోయిందని చెప్పి బోర్డు పెట్టి నెంబర్లు వేశాడు. నా కుక్క తప్పిపోయింది, మీరు ఇలా కుక్కను చూస్తే ఫోన్ చేయండి అని. అప్పుడు మేము జోక్ నవ్వుకున్నాం. సడన్గా మీరు ఎవరిని ఫోన్ చేశాను నేను, సార్ మా దగ్గర కుక్క ఉన్నది అని ఫోన్ చేస్తే ఆయన వచ్చాడు. అరే ఈ కుక్క నాది కాదండి, ఈ కుక్క నాది కాదు, నా కుక్క వేరే. ఏది నా అనే కుక్క వేరే, ఈ కుక్క నాది కాదు. మనలో ఉండ నేను ప్రతిదీ కుక్క అంటే ఏదైనా ఒకే కుక్క కదా. ఈ కుక్క వేరా, నా కుక్క వేరా. నానే కాడే బంధం, నానే కాడే భయం. కాబట్టి నా అనే విషయమే ఆకార స్థితి, నా అనే లేని స్థితి ఆత్మస్థితి. తల్లి మీరు అడగలేదు, క్వశ్చన్ అడగండి. మాయా ఆత్మస్థితి ఎలా ఉంటాయి అంటే మాలాగా 2 ట్విన్స్ లాగా ఉంటాయి. ఏమంటారంటే సైతాను జీసస్ ఎలా ఉంటారంటే మాలాగా 2 ఒకటిగానే ఉంటాయి. రాక్షసుడు దేవుడు ఎలా ఉంటారంటే మనలాగా 2 పేరు. ఒక రాక్షసుడు అంటే మనకు సినిమాలో లాగా 2 పొళ్ళు పెట్టి 2 కొమ్ములు పెట్టి అనుకున్నట్టు ఉండరు. రాక్షసు కూడా అందరూ మాలాగా 2 ట్విన్స్ లాగా ఉంటారు వాళ్ళు. మనసు ఏం చేస్తుంటే మీరు 24 hours నువ్వు చాలా అందంగా ఉండవు, నువ్వు చేసేంత మంచి పని, పక్కింటి వాళ్ళు మంచోళ్ళు కాదు, నువ్వే చాలా మంచిదని మంచోడు, నా పిల్లలే మంచోళ్ళు, పక్కింటి పిల్లలు మంచోళ్ళు కాదు. ప్రతి క్షణం నిన్ను పొగిడే మాట్లాడాలి నీ మనసు. పొగిడి కాళ్ళు లాస్ట్ కాళ్ళు పట్టి దించేసి శ్మశానం తీసుకెళ్ళినప్పుడు అక్కడ నిన్నాళ్ళు పొగిడేవి కదా, ఎక్కడున్నావు మనసా, నేనే సరదా పోయేది నిన్న తీసుకున్నారు నిన్ను. ఏం లేదు మీరు నైట్ ఫుల్గా తినండి అని అంటది, కడుగు నొప్పి వచ్చింది, మీ మనసు అంటది, ఎందుకు తిన్నా ఉంటుంది. తినమన్నా దేవుడు మేము గమనించాం అనమాట. ఫుల్ తినమన్నా దేవుడు. ఇప్పుడు ఎవరు తినవద్దు అంటుంది ఎవరు? ఆ మనసును గమనం తిడతాం, ఆ భార్యని కోపంగా తిడతాం, పశ్చాత్తపడి మీ భార్య ఎందుకు తిట్టామంటే, సారీ అమ్మా ఈ మాట ఎందుకు తిట్టామంటున్నావే, ఈ మాట ముందు చెప్పుకున్నావు కదా నువ్వు మనసా. అది ముందు తెచ్చుకోవటమే ధ్యానం. తిట్టబోయే ముందు మీరు అనుకోవాలి, నేను భార్యను భర్తను తిట్టా, ఆవిడ బాధపడింది, ఆ బాధను చూసి నేను బాధపడ్డా. ఇదంతా ముందు ఊహించుకోండి. తిట్టబోయే ముందు ఓహో నేను కోపంలో తిట్టాను అనుకోండి, ఓహో అలా ఊహించుకోవడం అనుకోండి. సీన్ ముందేసుకోవాలి, ఊహించుకోవాలి. ఏం లేదు తల్లి, భార్య భర్తలు కావచ్చు, హస్బెండ్ వైఫ్ ఎవరు కావచ్చు, చిన్న టెక్నిక్ నేర్చుకున్న మా వైఫ్ దగ్గర వాడే టెక్నిక్ వాళ్ళు ఇంటలేదులే చెప్తున్నా. చెయ్యి మరలా. మీ భర్త మీ భార్య ఎవరు ముందు కోపాడారంటే మేము మా సిస్టమ్ అంతే. ఆ సిస్టమ్ కోపాడారంటే మేము సైలెన్స్కుంటాం. మా భార్య లేదా నీ బుద్ధి లేదా అలా అంటాడు, ఎలా అంటాడు, చిట్టి ఆల్చిపోద్ది. అప్పుడు కొంచెంసేపటికి వచ్చి సారీ అండి ఇది కోపం తిట్టేది అంటది. మీరు బస్బెంట్ కావచ్చు, ఆమె నేను తిడుతున్నప్పుడు ఆవిడ సైలెన్స్ ఉండు, మేము ఒట్టేసుకున్నామంట. నేను కోపం వచ్చిందంటే నువ్వు సైలెన్స్ ఉండు, నువ్వు కోపం వస్తే నేను సైలెన్స్ ఉంటా. చాలా హ్యాపీగా ఉన్నా. మాకు 10 సంవత్సరాల నుంచి గొడవలు లేవు, హ్యాపీగా ఉండు.
మొన్న ఆవిడ మా ఆవిడ 1 month కొమ్మాలి చెడు బాగా కోపడతా ఉంటుంది. పాల్పౌడర్ సాలిపోయింది. మళ్ళీ 4 గంటలు ఫోన్ చేశాను, బ్యాలెన్స్ ఉంటే రెడీగా ఉండి నేను వస్తున్నాను. ఏమండి అయిపోయినండి, ఏమి లేవండి, ఏం లేదు. మన మీకు కూడా అండి, మీ హస్బెండ్ మీ ఫ్యామిలీ మీద మంచోళ్ళు అనుకుంటూ ఉంటాం. 10-15 రోజులకంతా ఆయన మంచి ఏమైపోయిందంటే కొంచెం కోపంగా మారుతుంది. భార్యకు భర్తకు దేశంగా మారుతుంది. 2 మాటలు గడబడి చూసిన తర్వాత మళ్ళీ కుళ్ళే అవుతుంది, దేశం ప్రేమగా మారుతుంది. అందుకని మీ ప్రేమ కోపం, మా ఇద్దరు కోపాలు ఎలా ఉంటాయంటే తిట్టుకుంటాం, ఈ గుదేడు అంటాం, గంట సేపు కోపం. అందుకని గంట మా ఇద్దరు కోపం. భార్య భర్తలో పొద్దున్న తిట్టుకున్నట్టే సాయంకాలం మాట్లాడుకోండి. కోపాలు ఎక్స్చేంజ్ అవ్వకూడదు, అవి ఎడదీస్తాయి మిమ్మల్ని. కోపతాపాలు మనసు పిల్లలాగా ఇది కోపడ్డామంటే ఇమ్మీడియట్గా మారిపోయి క్షమాపణ అడగండి భర్తలో లేదా భార్యను, పిల్లల దగ్గర కానీ. ఎందుకంటే ఆ కోపాన్ని పెంచుని ఎక్స్చేంజ్ చేసుకుంటే అది ఎక్స్చేంజ్ ఇడిపోవడానికి ఛాన్స్ అవుతున్నాం. మిత్రులారా చాలామంది ఇడిపోతున్నారు. అందుకని ఆత్మస్థితిలో మనం వచ్చాం కాబట్టి కోపడ్డారంటే 1 hour 2 hours తర్వాత సారీ అని చెప్పిపోయింది. అన్ని మేము చెప్తున్నాం, అడుగుతారన్నారు బంగారు తల్లు. మేము చెబుతున్నాం, అడగండి బంగారాలు. బంగారు తల్లు గురించి, దేవుడి గురించి నువ్వు విన్నా మొత్తం విన్నావు, ఏదైనా అడుగు. లేలే మా బంగారం నాకు చెప్పడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే నీ ఆత్మస్థితి నీ లోపల ఎలుగుతున్నావు బంగారం. నిజం, చాలా చక్కగా విన్నావు. కొన్ని రోజులకి నువ్వు ఇక్కడ కూర్చుంటావు, మేము అక్కడ కూర్చుంటాం. అడగండి, కొంచెం అడగండి అమ్మా. ఏం లేదమ్మా, రావణ మహర్షి ఏమంటాడంటే గురి పెట్టిన వాడే గురు ఎవరు లేరు. మేము కాదు, మీరు కాదు. ఏదైతే వినేదాన్ని కరెక్ట్గా ఫోకస్ చేస్తే తెలియకుండా ఆత్మచైతన్యం నీకు చెప్పడం మొదలు పెడుతుడు. నీవే దైవం. అదే మీరు ఎవరు తేడాలి ఇక్కడ. ఇది క్యాపులు పెట్టుకున్నారు, రాములు తెల్ల లింగులు కట్టుకొచ్చారు, తెలియగలడు మీకు తెలుగు అంటే లేదు. భగవంతుడు అందరూ సమానంగా తెలియపెట్టాడు. వాడేదాన్ని బట్టి వాడేదాన్ని పెట్టి ఉంటుంది. కత్తి కూరగాయలు కోసుకోవచ్చు, ఆ కత్తితోటి ఇంకోళ్ళు కొయ్యొచ్చు, గ్యాస్ వెలిగించవచ్చు, కూర వండుకోవచ్చు, నేను వెలిగించుకోవచ్చు. వాడేదాన్ని బట్టే ఉంది. మనలో ఉన్న శక్తి ఇట్లా ఉందన్నమాట. మంచి చేస్తా ఉంటే చెయ్యి. మీతో అడగండి, నమ్మకం ఎన్ని క్వశ్చన్ మీరు అడగండి, మీ సైడ్ అడగండి. సరే బంగారాలు మీరు ఆలోచించుకోండి. మాకు కొంచెం నోరు ఎక్కువ, అందుకని అడుగాం బంగారం. మంచి క్వశ్చన్. 2 కాళ్ళతో నడిచి వచ్చాం. అప్పుడు మీరు అడగండి, మేం ధ్యానంలోకి నేను 3 గంటలు చేస్తాను అనేది చెప్తాను తల్లి. చెబుతున్నా అంటే నువ్వు వేసిన క్వశ్చన్కి మేము అహంకారం పడకూడదు. ఇక్కడ రావాలి ధ్యానంలో రాగానే నేను. ఇప్పుడు నేను వాడకుండా ధ్యానం ఎలా వచ్చి చెప్పాలి. ఇప్పుడు నేను వాడను, ఏం చెప్తావు? నేను వాడలేకుండా నేను ఎలా చెప్పగలను? చెప్పండి. నేను వాడాలి, అది నువ్వుగా ఉండకూడదు. ఎస్, అర్థమైందా? అంటే పేరు ఏం పేరమ్మ నీ పేరు? ఉమాదేవి. మేమ్మన ఉమాదేవి ఎందుకు పెట్టారు? ఇప్పుడు అందరూ ఆవులు మంది ఉంది, ఆవులకు ఉమాదేవి, ఇవి లక్ష్మీదేవి ఎందుకు పెట్టరు? ఆవులు అంటారు. ఎందుకంటారా? అన్ని కలిపి ఆవులు అంటాం. కానీ మనుషుల్లో మనం పిలవాల్సి వచ్చింది కాబట్టి నలుగురు కూర్చోండి ఉమాదేవి అంటే నువ్వు తిరిగి వస్తావు, నీ అందరూ డిస్టర్బెన్స్ చేయకూడదు, ఉమాదేవి అని పేరు పెట్టారు నీకు. ఓళ్ళు గుర్తుపడతాను కోసమే, నేను పిలవటానికి తప్ప. ఒకళ్ళు అంటారు నేను ఎవరు తెలుసా, ఎక్స్ ఆఫీసర్ నేను ఉమాదేవిని అంటే ఈ పేరేదో గుర్తు కోసం పెడితే దాన్ని కూడా యాడ్ చేసుకొని చివరికి బ్యాట్ అవుతున్నావు. అందుకని ఉమాదేవి నా బంగారం. పేరు అనేది మనం గుర్తింపు కోసుకున్నది తప్ప ఇది ఇప్పుడు అంతేగాని ఇది పేరు అనేది శాశ్వతం కాదు. ఇది అది సరదాగా మిమ్మల్ని గుర్తింపు కోసం పేరు పెట్టారు తప్ప. బంగారు తల్లి మీరు ధ్యానంలో ఎలా వచ్చారు అంది జోక్గా నడిచి వచ్చామన్నాం. అది డబ్బులు వచ్చినాయి, ఏమి లేని ఎదవలకి డబ్బులు వచ్చినాయి, తిండికి లేని ఈ ఎదవకి అవార్డులు వచ్చినాయి, రామలక్ష్మణ్ సూపర్ అంటున్నారు. వాటితో అహంకారంలో వచ్చింది. వీళ్ళందరూ సూపర్ అంటున్నారు కదా, అట్లన్నీ కారణం నేనే కదా. ఎన్ని పోతే భయం వచ్చింది. ఈ ఆస్తి ఉంటే చచ్చిపోతే ఎవరు తింటారు, భయం వచ్చింది. ఇదేంటి ఆకలి అన్నం వచ్చి ధైర్యంగా ఉన్నారు కదా, డబ్బు వస్తే ధైర్యంగా ఉన్నారు కదా, భయం ఎందుకు వస్తుంది? ఇద్దరం కూర్చున్నాం అంటే ఇన్ని ఉందా భయం వస్తుందంటే భయం లేదు, ఏదో ఒకటి ఉంది ఉన్న దాన్ని ఎతికితే తెలుస్తుంది. అప్పుడు ఓహో ఈ వచ్చే కొన్ని భయం పెడుతున్నాయి తప్ప ధైర్యాన్ని డబ్బు పేరు ప్రతిష్టలు అవార్డు రివార్డ్స్ అన్ని అంటే భయం లేదు, ఏదో ఒకటి ఉంటుంది. అదే
అదే ఆత్మస్థితి. ఏది తెలుసుకుంటే తెలుసుకోనక్కర్లేదు, ఏది ఇంటే వినక్కర్లేదు, ఏది చూస్తే అవసరం లేదు, అదే మాట్లాడడానికి అవసరం లేదు, అదే ఆత్మస్థితి. నాగార్జున సాగర్ విపాసనకి వెళ్ళి 10 days మౌనంగా కూర్చొని భయమా పదవులో నీ పేరు నీ డబ్బు శిష్యుడి మూలన కుప్ప పడేసి ఏం తెలియదు కూర్చొని ఇన్న ట్రావెల్ చేసాం. ఒకరోజు కాదు, అట్లాంటి 10 మాటలు చేసాం. 10 మాటలు 10 times నాగార్జున సాగర్ చేసాం. అట్లా లేకుండా నేను తిరిగి గురువులు మీరు ఊరు తిరిగి ఉంటారు. ప్రపంచంలో గురువులు అందరికీ తిరిగాం. బ్రహ్మకుమార సంస్థలో 40 days కోర్స్ చేసాం. ఈషా పౌర్ణమి సద్గురు ఎన్ని కోర్స్ చేసాం. అది నేను కాదు, నేను అట్లా ట్రావెల్ చేసుకుంటూ మంత్రసైత రాజుగారి దగ్గర ఫుడ్ గురించి, లక్ష్మి గురి దగ్గర మంత్రసైత రాజుగారికి వెళ్ళి ఫుడ్ ఆహారం మీద భలే మమకారం ఉండేది. దాన్ని జయించాం. 10 రోజులు ఉపవాసం ఉన్నాం. 8 కేజీలు బాడీ తగ్గాం. ఇప్పుడు తినే మేము ఆహారం ఒక్క పూట తింటాము. అప్పుడు ఇంత తినేవాడు 3 పూట నాకు తినేవాడు, ఇప్పుడు ఒక్క పూట తింటాము. వండిన ఆహారం మధ్యాహ్నం తింటాము. పొద్దున్నే జీడిపప్పు బాదం బొప్పాయి నానబెట్టి తింటాము. పొద్దున్నే మధ్యాహ్నం తినో రైస్ కూరగాయలు ఏరగాయలు తింటాము. ఈవినింగ్ ఫుడ్స్ తింటాము. ఒక పూట భోజనం తినేది. థ్యాంక్స్ 8 o'clock కొనుక్కుంటాము. 3 o'clock లెగుస్తాము. ఇది మా మీ అందరి గురించి ధ్యానం చేస్తాం. ధ్యానం కుటుంబం వాళ్ళకి ధ్యానం రాకుండా ఇది ధ్యానంలోకి వచ్చాము. అంటే ఎందుకోసం అంటే మనందరం కూడా చెప్పాలంటే బంగారు తల్లి మేమనకూడదు. మనకేంటంటే మాకు ఎన్ని చూసిన తర్వాత ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా, అన్ని చూసిన తర్వాత డబ్బు పేరులో ఆనందం లేదు. వీటన్నిటి వదిలిపెడితే ఆత్మస్థితిలో ఆనందం సత్యాన్ని తెలుసుకున్నాం. అందుకని మేము వదలమంటున్నా. అన్నీ ఉండండి, వాటిని మీరు ఉండగా అన్నీ ఉండాలి. ఇల్లు ఉన్నాయండి, ఇంట్లో ఉండగాకండి, భగవద్గీతలో ఉండండి. దేహంలో ఉండండి, దేహంలో ఉన్నట్టు అందరూ కాపాడండి, కానీ నీ మనసు మొత్తం ఆత్మస్థితిలో ఉండండి. తల్లి ఇది సరదాగా పిల్లల కోసం ఇక్కడ ఏదో పని చేస్తాను అనుకోవాలి తప్ప ఇక్కడ ఉండాలని చెప్పి మీరు ఫీల్ అవ్వడం అవసరం లేదు. నేను ఎవరిని ఐఎమ్ కింగ్ గాడ్, ఐ కింగ్ ఆఫ్ ది గాడ్. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. కింగ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. సారీ అడగండి. ఇంకా అడుగుండి బంగారం క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అడగండి. ఒక్క క్వశ్చన్కి అరగంట చెప్పే మాట. నువ్వు అడుగు బంగారం. మై డాటర్ బంగారు తల్లి బాగా వింటున్నావు. ధ్యానం ఎప్పుడు నుంచి చేస్తున్నావు బంగారం? సూపర్. ఇక నీకేమని చెప్పక్కర్లేదు, నువ్వే అని చెప్తే వింటాను రెడీ. అడుగుంటా సరదా. తర్వాత ఇక 5 years బ్యాక్ మెడిటేషన్ ని ఎందుకు పట్టుకోవాలి అంటే మా హస్బెండ్ యాక్సిడెంట్ ఎక్స్పైర్ అయ్యారు కరోనా టైంలో. ఇంకా అప్పటి నుంచి మెడిటేషన్ వదులుకుండా చేస్తున్నాను. కానీ ఇది నాకే ఎందుకు జరిగింది, దేవుడి మీద చాలా పూజలు చేస్తాము, శాంతులు చేస్తాము, ఇయర్లీ 2-3 lakhs దేవుడికి పెడతామన్నమాట. తెలియదు, అజ్ఞానంతోనే చేస్తున్నాము. అది పెడుతున్నాము అంటే అప్పుడు ఆ స్టేజ్లో అనిపించింది, ఇది చేస్తున్నాం కదా దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు అనేసి. ఒక 6 అసలు దేవుడు నోటిలోంచి పరమాత్మ అనే మాట రాకూడదు అని ఒక కోపం, ద్వేషం నుంచి అదొక బాధ. తెలీదు అసలు దేవుడిని తలుచుకోకూడదు అనేసి వచ్చి మెడిటేషన్ తర్వాత మా మదర్ మెడిటేషన్ చేస్తారు. ఆమె కంటిన్యూ ఉందన్నమాట. మాకు మ్యారేజ్ అయిన తర్వాత వదిలేసాం మధ్యలో. తర్వాత నుంచి మెడిటేషన్ అన్నీ చూసాం. ప్రతిసారి చెప్పారనమాట ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి. జనవరిలో జరిగింది, ఫిబ్రవరిలో మనకి ఇక్కడ గోదావరి దగ్గర జరుగుతాయి కదా ఉగాది పురస్కారాలు. ఆ 1 month లో నాకు కనెక్ట్ అయ్యింది. ఏది వచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని వేరే జన్మకి కూడా కొనసాగించకూడదు. యాక్సెప్ట్ చేయకుండా అది ఇంకా అట్లాగే గుడ్. నా బంగారం చెప్పింది. పత్రిక గారు థ్యాంక్స్ చెప్పండి. ఏ ప్రాబ్లం వచ్చినా యాక్సెప్ట్ చేయండి. లాభం వచ్చినా నష్టం వచ్చినా తిట్టినా పొగిడినా యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే పొగిడితేనే యాక్సెప్ట్ చేయకూడదు, తిట్టు కూడా యాక్సెప్ట్ చేయండి. అందుకని యాక్సెప్టేషన్ చాలా జీవితం చాలా మారింది. బంగారు తల్లి చెప్పిన ఫీల్ హృదయం కరిగించింది. బట్ గుడ్.
ధ్యానం నువ్వు వాచ్ ద గాడ్. నీకు అర్థమైంది కదా, సూత్రాడు దేవుడు విశ్వాన్ని ఫోకస్ దీన్ని సూత్రాడు అంటే అనంత విశ్వాన్ని నువ్వు అని చెప్పి అంత విశ్వంలోకి నువ్వు కనెక్ట్ అయిపోతావు. తల్లి బంగారం, నో ప్రాబ్లమ్స్. ఓకే, మీరు అడగండి ఎన్ని క్వశ్చన్స్. దేని గురించి? నాన్ వెజ్ గురించి. అది దాని తల్లి నేనేదంటే దాన్ని ఏంటంటే అది ఏదో తప్పు అనే భావన నీకు తీసుకోబాగా. అంటే దాన్ని మనం నువ్వు మారినప్పుడు కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు మారుతారని ప్రేమతో కరుణతో పెట్టాలి తప్ప నువ్వేది నేను మంచి పని చేస్తాను, ఇది చేస్తున్నాను, నేను మంచి వాళ్ళని చెడ్డోడు అనే భావన ఉండకూడదు. మా దృష్టిలో ఏంటంటే దాన్ని అధికారపూర్వకంగా ఏది మనం డైరెక్షన్ నాకు నేను ఇది చేస్తున్నానని మన డైరెక్షన్ ఫోర్స్ ఫ్యామిలీ పిల్లల మీద ఎగురు పెట్టకూడదు. దాన్ని ఫోర్స్ అంతా కూడా మార్చలేదు ప్రపంచం. నువ్వు నీ మీద ఫోర్స్ నువ్వు ప్రేమతత్వాన్ని చూడాలన్నా. మేము కూడా ఏంటంటే ఆ ప్రేమతత్వాన్ని చూపిస్తున్నాం తప్పక మనం అంత ఫోర్స్ చేయటం తలుచుకోలేదు. ఎవరు కాదు అంటే ఏం లేదంటే ఫోర్స్ చేసిన కారణం నుంచి వ్యతిరేకం అవుతుంది, వ్యతిరేకం అయిపోతుంది, ఫ్యామిలీ వ్యతిరేకం వచ్చేస్తుంది. అర్థమైందా? ఈ నాటకంలో నీ పాత్ర అది, నీ పిల్లల పాత్ర అది, అంత క్యారెక్టరేషన్ కదా, మనల్ని లింక్ చేశాడు. ఇది పేషెన్సీ, మరి ఇది కదా యాక్సెప్టేషన్ అంటే. వాళ్ళు ఎట్లుంటా నేను అట్లా ఉంటా. కల్లే తల్లి అమ్మ అమ్మ రెండు అంటాను. ఇంకోటి ఏంటంటే మేము పెద్దగా అంటాం తల్లి ఈ తినేది మా దృష్టిలో ఈ దృష్టిలో వీటిని పెద్దగా మేము దాని గురించి అంటే ఎన్ని కూడా ఏంటంటే తల్లి దాని గురించి పెద్ద డిస్కస్ చేయాలి. అంటే చాలా చిన్న విషయాలు ఏంటంటే అంటే అక్కడ మా మైండ్ వాడకాకండి దాని పెద్దగా మీరు ఇంపార్టెంట్ ఇవ్వగా అంటే పిల్లవాడానికి నచ్చిన చిన్న చిన్న పిల్లలు ఏదో ఆశపడతారు దానికి వచ్చి నేను పెద్ద ఇంపార్టెంట్ తినేటిని నా జబ్బు చేసింది. మా నాయన వచ్చాడు కెపక్కడ చూసాడు అండి, నేను ధ్యానం చేసానండి, ఇంటికి నల్లగా ఏంటి అంటున్నాడు. ఏమయ్యా దీనికోసం ధ్యానం చేయాలా? కథ ఒక 5 రూపాయలు కథ వేసుకుని నల్లగా అంతే కదా. ధ్యానం అనేది అసలు తెలియక నాకు షుగర్ దక్కాలి, నాకు అది దక్కాలి అసలు అంటే తల్లి ఇంకోటి ఏంటంటే చెల్లికి ధ్యానం చేయాలంటున్నా. నీకు అసలు కండిషన్ అన్న జీవితానికి కండిషన్ ఉండగాకండి, ఫ్రీడమ్ ఉన్నాను, స్వేచ్ఛగా ఉండండి. అప్పుడు ఆత్మస్థితులు అందుకోవాలి తప్ప ఎట్లా ఉండాలని ఫ్యామిలీ నుంచి దూరం అయి కోపతాపాలు తెచ్చుకోవద్దు. నీ ఆత్మస్థితుల నుంచి ప్రేమతోటి ఏది చేసినా కానీ అది నువ్వు చేయలేదు, నీ చేతుల్లో ధ్యానం డ్యూటీ 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 చేస్తావు. అరగండి బంగారాలు మారబట్టే మీరు దగ్గరికి వచ్చాము. లేకపోతే ఈ సాయంకాలం హ్యాపీ ఇంట్లో కూర్చొని హ్యాపీ ఎంజాయ్ చేయాలి. శనివారం రోజు అనుకోకుండా టీవీ ముందు కూర్చొని ఇట్లా ఉండేవి. ఏం లేదమ్మా, పొద్దుగులు ఎందుకు వచ్చామంటే పొద్దుగులు షూటింగ్ ఎందుకు చేస్తున్నాము? మా కోసం మా ఫ్యామిలీ కోసం డబ్బులు వస్తుంది. అర్థమైందా? పొద్దుగులు మా ఫ్యామిలీ కోసం మా కోసం చేయటం ఏంటి? ఇది 1 అవర్ అన్నా నా అనేది ఏం 10 పైసలు మీరేం మా డబ్బులు ఇవ్వలేదు, మీకు ఏమి లేదు, మా కారు పెట్టుకుని వచ్చాం అంటే ఏమి ఆచరించకుండా పని చేయాలని డిసైడ్ చేసుకోవాలి. ఒక్కొక్క 1 అవర్ 2 అవర్స్ ఏమైంది? పొద్దుగులు నా పిల్లల కోసం నా కోసం చేస్తాం ఎందుకు? మేమేంటంటే పొద్దున్న లేచిన నుంచి ఒక 3 గంటలు ధ్యానం చేస్తున్నాం, 2 గంటలు కూర్చున్నామే. అనంతమైన శక్తితోటి సో మనీ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి. ఎంత చేసుకోవాలి అది నా బంగారు తల్లు బిడ్డలు ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టాలు ఉంటారు. ఏం లేదు తల్లి, ఏం లేదు. ప్రతి దాన్ని యాక్సెప్టేషన్ చేయండి. యాక్సెప్టేషన్లోనే భగవంతుడి తత్వం ఉంది, అంతే, ఏం లేదు. హస్బెండ్ దగ్గర, మీ పిల్లల దగ్గర, ఎవరి దగ్గర ఏమన్నా నేను చిరునవ్వు మొక్కలు చిరునవ్వు ఉన్నాను అని బంగారం లాస్ట్ ఆడితే అసలు పత్రికతోడు అనుబంధం అక్కడ గురుగారు సూత్రాడు పైన ఇట్లా మేము కర్తాలకి మా పక్కన కర్తాల ల్యాండ్ ఉంది, చూద్దామని వెళ్ళాము. వెళ్తే పిరమిడ్ ఏది కనిపిస్తుందని వెళ్ళాము. వెళ్ళి అక్కడ ధ్యానం చేసిన తర్వాత పైకి కింగ్ ఛాంబర్లోకి వెళ్ళి చూసి ధ్యానం వచ్చేసాం. చూసిన తర్వాత గురువుగారిని కలిసి ఆయన చాలా సింపుల్గా ఉన్నారు. ప్రతి శిష్యుడు చాలామంది గురువులు పెట్టాలి పోలేమంటారు, అంటే గురువే సపరేట్ శిష్యుడు సపరేట్ అంటారు. ఈ దగ్గర పనిచేసిన అందరూ గురువులు అంటున్నారు.
ఎందుకంటే అందరూ ఉన్న చైతన్యం ఒకటే సమానం అంటున్నాడు. ఓ ఈ దగ్గర సమానం ఉందని అట్లా పత్రిక పరిచయం అందరినీ నువ్వులేని గురువు ఉండటం ఏంటంటే మీరు గమనించండి. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యుడు గురువును టెస్ట్ పెడతా ఉంటాడు. అసలు ఈ దగ్గర ఏం గుణాలు ఉంటాయి అని అని గురువు ఇతను చూస్తుంటాడు. అసలు ఈయన దగ్గర తిరుగుతున్నాడు. అసలు చేస్తున్నాడు ఆశిస్తే డబ్బులు కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, నెత్తి మీద పెడితే బంగారు వస్తున్న ఆశ వచ్చాడా, ఎందుకు వచ్చాడని గురువు ఎక్స్పెక్ట్ చేస్తాడు. అట్లా మాకు గురువు గారికి మాకు శరాలు ఒక 3 నెలలు మేము మాట్లాడుకోవాలా ఏం ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నాడని. గురుగారు అలా సూత్తో రావడం ఆయన జనాల తర్వాత ఆటోమేటిక్గా అంత పరిచయం అవుతుంది. అట్లాగే మీరు ఎక్కడైనా మీకు సమయం దొరికితే మీకు ఏం చేసి ఇంట్లో ధ్యానం కుదరినప్పుడు విపాసనకి వెళ్ళండి. నాగార్జున దగ్గర ఉంది, ఇక్కడ వేరే చోట ఉంది, అక్కడ నీకు 2-3 సార్లు ఉండే విపాసన. 10 days కంప్లీట్ వచ్చి సెల్ ఫోన్లు ఏమి వదిలేసి ఎన్ని ఫ్యామిలీ పిల్లలు వదిలేసి కమ్మగా మీతోటి మీరు బట్టలు మీరు ఉత్తుకొని మిమ్మల్ని మీరు చూసుకొని 10 రోజులు మీరు ఉన్నాను. అర్థమైందా? పొద్దుగురు ఇంట్లోనే ఉన్నాను అనుకోండి, మీకు ఏం తెలియదు. ఇంట్లోనే ఉండగల, ఇంట్లో కూర్చోగలే ఆ తిట్టిన కష్టాలు, ఆ బాధ కష్టాలు అన్ని పొద్దుగా అక్కడికి గుర్తొస్తుంటాయి మీకు. అందుకని అవుట్ సైడ్ వెళ్ళండి. వెళ్ళి 10 రోజులు అంటే ఇట్లా పెద్దవాళ్ళు ఉన్నారు, అన్ని వాళ్ళందరూ చూసుకున్నారు, పిల్లలందరూ వాళ్ళ బాధ్యత చూసుకున్నప్పుడు ఎందుకు వెళ్ళి 10 రోజులు హ్యాపీ కూర్చోండి అంటున్నా. ఇప్పుడు 3 మంత్రాలు ఉపదేశ మంత్రాలు ఇవ్వబోతున్నారు. టైం అయిపోయింది, 8 గంటలకి బాగుంటా ఉంది కదా గురుగారు. 8:30 మమ్మల్ని మేము ఉపదేశం అంటే ఎక్కువ మా గురించి అడగాలనండి. మేము ఎట్టొచ్చాను నేను అట్టొచ్చాను నా గురించి నీ గురించి మిమ్మల్ని నన్ను కోడుకొని నేను ఒకటి ఏమైందని కోడుతాను. మమ్మల్ని కోడుకోవడం నేను అట్టొచ్చినంటే అన్ని ధ్యానం చేస్తానంటే కానీ మమ్మల్ని చెప్పుకోవడం పొగిడింపులు వదిలేసాము. మా గురించి పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వట్లా. అర్థమైందా? ఈ ధ్యానం రావడానికి పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వాల. వీళ్ళు పిలిచారు వస్తారని చెప్పాము, షూటింగ్ ఉంటే రాలేము, వస్తాం ఏంటి పెద్ద ఫోకస్ పెట్టట్లా. ఇదే చేయాలి, ఇదే తినాలి, ఇదే మాట్లాడాలి, ఫోకస్ టోటల్ కంప్లీట్ తీసేసి ఫోకస్ పెట్టిన కాడ నుంచి రాగదేశం పుడుతుంది. పోనీ అక్కడికి వెళ్ళాలంటే ఇది మంచి మాటలు చెప్పాలి, రాగం పోకపోతే దేశం. అందుకే రాగదేశాలకు అతిథిగా ఉండాలంటే దేని మీద ఫోకస్ టోటల్ కంప్లీట్ తీసేసాం. నేను అనేదాన్ని పెద్ద తీసేసాం అనమాట. పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వట్లే ఈ గాడికి. మీరు అనుకున్నంత పెద్ద మంచోడం కాదు. మీ మధ్య రామలక్ష్మణ ముందు గాడిలో పేరు సంసారం సాగరాన్ని మోసే గాడిలు ఇవి బుధాన్ని వేసుకొని పిల్లల్ని ఫ్యామిలీని అలా అవుతా ఉన్నాం, అలా అవుతాం అనమాట. అందుకని ఈ గాడిదలు అందుకని పెద్ద ఇది మాకు ఇంపార్టెంట్. మనకి ఏం మాట్లాడుకున్నామంటే దేహాలకు ఇంపార్టెంట్ అవగాహన. అందుకని మేము చెప్తాం ఇంట్లో 2 మాటలు ఎందరో ప్రపంచం. ఎవరి మాటలు చెప్పండి? సంపాదించిన యజమాని మాట ఎందరో, భగవంతుడి మాట భగవంతు మాట, నేను పుట్టించిన భగవంతుడి మాటేను, సంపాదించి పెట్టి యజమాని మాట వాళ్ళు పక్కన మాటలు అన్ని వింటాం. ఆయన పొద్దులు కష్టపడి వస్తున్నాడు పాపం ఆయన మాట అంటే అదేదో కూలి ఆయన డ్యూటీ అన్నట్టే ఉంటాం కానీ పాపం ఆయన అంటే అనం. సరే మన ఇంట్లో పొద్దుగులు పని చేస్తున్న భార్య ఆ మాట ఏనో. సరే క్వశ్చన్ ఏంటి బ్రదర్స్, భయం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది మీరు చెప్పండి. మీరు వేయలేక నేనే క్వశ్చన్ చేస్తున్నాను, మేము ఆనందం చెబుతున్నాం. లేదు, ప్రేమ గొప్పదా? ప్రేమ గొప్పదా అంటున్నారు కదా, ప్రేమ మంచిదేనా గొప్పదా? ప్రేమ మంచిదా చెడ్డదా? చేతులేస్తుంది మంచిది. 1 ఇంకా నెక్స్ట్ మంచిది. 2 అమ్మ మంచిది అన్నారు. 3 మీరు ప్రేమ మంచిది, మీరు మంచిది, మీరు మంచిది. ఏమైపోయిందంటే ప్రేమ అనేది మనుషుల భాష. అది గురుగారు చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. అది మళ్ళీ గురుగారు చెబుతాము. ప్రేమ మేము చెడ్డదా ఉన్నాం, చెడ్డదే, దానికి లేదని చెబుతాం. ప్రేమ ఎక్స్పెక్ట్ ఏం చేస్తుంది? ప్రేమ ఒక అట్టు పెడితే అట్టున్నారా ఎక్స్పెక్ట్ ఏం చేస్తుంది? నీ హస్బెండ్ని ప్రేమించావంటే భార్య ప్రేమించాలని ఎక్స్పెక్ట్ ఏం చేస్తుంది? పిల్లల ప్రేమగా ప్రేమించాడు, పిల్లలు నన్ను చూడాలని ఎక్స్పెక్ట్ ఏం చేస్తుంది? ప్రేమ స్వార్థం ఉంది, స్వార్థంలో ఉంది. బాగా ప్రేమించాను అతను ప్రేమించకపోతే కొడతా నేను. ప్రేమలో కోపం ఉంది, ప్రేమ వల్ల నన్ను బాగా ప్రేమించలేని ప్రేమతో కంపెనీలు ఉన్నారు. ప్రేమ రాంగు. మనం మనుషుల భాషలో ప్రేమ అనుకుంటున్నాం. ప్రేమ అనేది రాంగు. కరుణ కావాలి. బుద్ధుడు ఏమన్నా కరుణ ఉండాలి. గురుగారు చెప్పాడు అది కరుణ. ప్రేమ అనే మాట తీసేసి పక్కన పెట్టండి. కరుణ ఉండాలి. మనం ప్రేమించినా ప్రేమించపోయినా కరుణ చూపించాలి మనకి. అందుకని ప్రేమ ఏంటంటే ప్రేమ ఉండాలి, కానీ ప్రేమ ఎక్స్పెక్టేషన్ అంటే మితిమీరకూడదు. ప్రేమ 50% ఉంటుంది, 100% ఉంటుంది. దేశంగా మారుతుంది. ప్రేమ వలన కోపం వచ్చుద్ది, ప్రేమ వలన తిడతాడు, ప్రేమతోటి కొడతాడు. కాబట్టి ప్రేమించటం అనేది
ప్రతి వాళ్ళకి తెలిసిన ఊత పదవి, కానీ ప్రేమ కానీ కంటే మనం ధ్యానంలోకి వచ్చాం కాబట్టి ప్రేమ అనేది మంచిది కాదు. కరుణ ఉండాలి. అదే జీసస్ కరుణ, బుద్ధుడు కరుణ అంటాడు అనమాట. ఏం లేదు తల్లి, మా ఇద్దరిలో కరుణ అంటే ఇప్పుడు ఈ డ్రెస్ నేను వేసుకున్నానే, 10 సంవత్సరాల నుంచి డ్రెస్ వీడియో తీస్తాడు, బెదరి తీస్తాడు. నేను ఏ డ్రెస్ వేసుకోవాలని నేను తీను, వాడు డ్రెస్ అయితే వాడు వేసుకున్న డ్రెస్ నేను అర్థం కూడా చూడను. ఎందుకు ఇట్లా వచ్చిందంటే, నేను ఒక రోజు ఒక డ్రెస్ చేస్తున్నాను, వాడు ఒక రోజు చెప్తున్నాను, ఇది బాగుంది అది బాగుంది అని చాలా టెక్స్ట్ అవుతుంది. డిసైడ్ అయ్యే నేను డ్రెస్ ఇది వేసుకోవాలని నేను మనసు లేదు, నువ్వు ఏ డ్రెస్ అయితే నేను వేసుకుంటా. వాడు అర్థం చూడాలి అనుకుంటాడు, వాడు చూస్తా ఒక డ్రెస్ పలే ఉందంట. అర్థమైందా? డ్రెస్సు ఈరోజు మీరు ఆడవాళ్ళు ఉంటారు కదా, మీ ఆయన అడగండి, ఏమంటే మీరు ఏ డ్రెస్ నచ్చింది అది నేను వేసుకుంటాను అన్నది. ఇది కరుణ. నాకాదా నా అందం ఎవరికి? నీకు కదా, నువ్వు చెప్పి తెలుసుకుంటా. అది కరుణ. హస్బెండ్ భార్యని అడగాలి, మీరు చెప్పమని ఏం డ్రెస్ వేసుకున్నానా అని. అంటే కరుణ. నీకోసమే వేసుకున్నా కదా, నువ్వేం చెప్పేసుకో. కరుణ. అది కరుణ. ఏం లేదు, ఒక ప్లేట్లో చిన్న మా తింటాను 4 ప్లేట్లో ఫుడ్స్ తెచ్చాడు అనుకోండి, ఫస్ట్ ఏదైనా చిన్నదో డ్యామేజ్ అని నేను తీసుకుంటా, వెనకుండా వాడికి మంచిది ఉంటాడు, వాడికి ఇస్తా. ఏం చేస్తున్నామంటే అది కరుణ. నన్ను నేను మనం ప్రేమించాలని తప్ప అవతల ప్రేమించాలనుకోండి రాంగు. ఈ శాతం నువ్వు ప్రేమించు అంతే, అతను ఎక్స్పెక్ట్ చేయక అతను ఇష్టమైతే ప్రేమిస్తాను, లేకపోతే అతను పర్సనల్ ఇష్టం. అది తర్వాత కోపం ఎందుకు వస్తుందో చెప్పగలరా? మనిషికి కోపం ఎందుకు వస్తుంది? కారణం భయం ఎందుకు వస్తుంది? లేదా కోపం ఎందుకు వస్తుంది? మీకేంటంటే 2 లెక్క ఏ బీలు అనమాట. ఒక క్వశ్చన్కి ఏ బీ లేకపోతే 2 ఆన్సర్స్ వస్తాయి. కోపం రావడానికి కారణం, భయం రావడానికి కారణం కోపం నేను చెప్తా ముందు. చెప్పు. కోపం రావడానికి కారణం నేను చెప్పింది కరెక్ట్ అనుకున్నందుకు. నేను చెప్పింది కరెక్ట్ అంటే కోపం వచ్చింది. నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు అనుకుంటే ప్రేమ వచ్చింది. నేను చేసే కరెక్ట్ అనుకుంటే కోపం వచ్చింది. హస్బెండ్ చేసేది తప్పు అనుకుంటే నీకు కోపం వచ్చింది. అంటే నువ్వు చేసేది కరెక్ట్ అయినప్పుడు ఆయన చేసేది కరెక్ట్ కదా. ఆయన చేసేది కరెక్ట్ అయినప్పుడు మీ భార్య చేసేది కరెక్టే కదా. కాబట్టి నువ్వు చేసేదే కరెక్ట్ అన్నప్పుడు ఆయన చేసేది కరెక్ట్ అవ్వకూడదా? అప్పుడు మమ్మల్ని అనుకోవాలి కోపానికి కారణం కరెక్ట్ అనుకోవటం. మీరు ఏది కూడా కరెక్ట్ అన్నా బాగా. ఓహో, మేమేమనుకుంటామంటే మేము ఒకటి ఆలోచించుకుంటాం, ఇక్కడికి వెళ్దాం అనుకుంటాం. మీరేం అనుకుంటామా? ఈ పని చేద్దాం అనుకున్నాం, ఇది నేను అనుకున్న కోరిక, అది జరగల. ఇప్పుడు మేమనుకుంటే భగవంతుడు ఉండాలి మాలో, నేను ఒక కోరిక భగవంతుడు కూడా 2 పెట్టుకుంటాం. ఇది నేను అనుకుంటున్నా, జరిగితే నా కోరిక, జరగలేదు భగవంతుడి కోరిక, 2 ఒకటే కదా. కోపం లేదు. ఇప్పుడు రాముడు సూపర్ అండి అన్నారు మీరు, ఆ సూపర్ నాది కూడా కదా, నాదే కదా. నన్ను సూపర్ అన్నారు, ఇది సూపర్ వాడిదే కదా. మరి కోపం ఎందుకు వచ్చింది? మీ కొడుకుని సూపర్ అన్నారు, ఎవరికి వచ్చింది? నీకు వస్తుందిగా. అట్లే ఎవరు సూపర్ అన్నా అందరూ ఒకటే కదా. ఆత్మ అందరిలో ఉండదు. చంద్రబాబు నాయుడులో ఉంది, నరేంద్ర మోడీలో ఉన్న శక్తి, అర్థమైందా? ఉన్న శక్తి చైతన్యం ఒకటే. చైతన్యం మున్సిపాలిటీ ఊడుస్తున్న సోదరులో ఉన్న శక్తి ఒకటే, హీరోలో ఉన్న శక్తి, అందరిలో ఉన్న శక్తి ఒకటే కదా. ఇది అక్కడ భేదం లేదు, ఒకే మోతాదులో ఉంది. అందుకని భయం ఎందుకు వస్తుంది? వాడని క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది మీకు. భయం ఎందుకు వస్తుంది? మేము అన్నింటినీ ఆరా చేసాం కదా, మేము ఆరా చేసాం. భయం ఎందుకు వస్తుంది? కమ్ము చెప్పుడు. ఓకే, బంగారు మరణిస్తాను. భయము కాదు, భయము. దానికి ఉదాహరణ మీకు కథ చెప్పి ఫినిష్ చేస్తా. కాలుకు పుండయింది, కాలు పుండు బట్టి పుండయింది. భయం మమకారం మీద ఆధారపడి నేను చెబుతానేనండి. కాలుకు పుండయింది, నడిచి వెళ్తున్నావు, పెద్దగా రక్తం కారుతుంది, కుక్కలు 4 ఎమ్మడి పడ్డాయి. భయం. నువ్వు కుక్కలు వచ్చి కాలు పుండు కరుస్తున్న భయం ఉంటుందా లేదా? అదే నువ్వు సైకిల్ వెళ్తున్నావు, కాలు పుండు ఉంది, కుక్కలు ఏమన్నా పడ్డాయి, ఫాస్ట్ దుక్కుతాను ధైర్యం ఉందా లేదా? ఉంది. అదే నువ్వు కారులో వెళ్తున్నావు, అద్దాలు క్లోజ్ చేసావు, కుక్కలు వస్తున్నాయి, భయపడతావు నువ్వు? భయపడవు. కుక్కలు వస్తే కరిస్తే దాని కొన్ని ఇరుగుతాయి. అదే ఆత్మస్థితి. ఆత్మస్థితి నువ్వు కారులో ఉండట్టు, భయం వస్తుందంటే దేహంలో ఉండట్టు. అది భయం వస్తుందంటే దేహం మీద మమకారం ఉంది. భయం వస్తుందంటే పిల్లల మీద మమకారం ఉంది. మమకారమే భయానికి కారణం. భయం వస్తుందంటే నీ దేహం మీద మమకారం ఉంది. ఇంకా ఈ దేహానికి తినిపించాలి, ఈ దేహానికి చీరలు కట్టించాలి, ఈ దేహానికి నగలు పెట్టాలి, దీని మీద కోరిక ఉంది, అందుకు భయం వస్తుంది. ఆస్తులు పోతాయి, మమకారం ఉంది, భయం వస్తుంది. మమకారం వదిలితే భయానికి తావులేదు. ఎక్కడ భయం వస్తుందో
ఆస్తి పోద్దన్న భయమా, పిల్లల మీద భయం పోతుందంటే అక్కడ భయమా, మమకారం ఎక్కువ ఉంటే అక్కడ భయం ఉంటుంది. కాబట్టి మమకారం మొత్తం భగవంతుని పెట్టండి. మమకారం మనుషుల మీద, ఆస్తుల మీద, పిల్లల మీద తీసేయండి. ఇప్పుడు భయం పోతుంది. కాస్ మీరు క్వశ్చన్ అడగకుండా మేమే అడిగే క్వశ్చన్లు వేసి మేమే చెప్తున్నాం బంగారాలకి. థ్యాంక్ యూ. ఇప్పుడు సమయం అయిపోయింది. ఇక ఎక్కువ మాటలు ఇంటే మీరు మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు. అంత సీరియస్ వస్తారు మమ్మల్ని. ఏమంటే మీ మాటలు చాలు బయటికి వెళ్ళండి. థ్యాంక్ యూ బంగారాలు. కళ్ళు మూసి కూర్చోండి. మేము హిమాలయాకి వెళ్ళాము. హిమాలయాకి వెళ్ళినప్పుడు ఒక సాధు వచ్చి, నేను మనుషుల్లోకి రాలేనయ్యా, 3 మంత్రోపదేశం ఇస్తాను, అది తీసుకెళ్ళి మనుషులకు ఇవ్వు, అది నా బంగారు తల్లుకి ఇవ్వండి, అది నీకో మీ పిల్లలకో నీ రిలేషన్కి చెల్లదు, అది నా కాదన్న వాళ్ళకి ఇవ్వు అని ఒక మంత్రం తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సాధు కనిపించుకొని వెళ్ళాడు. ఆ మంత్రం వేసి మీకు ఇస్తాం, ఇది మాకది కాదు, ఆయన కలుగుస్తాం. రిలాక్స్. ఈ క్షణం మీతోటి మీరు ఎన్నో అద్భుతమైన మాటలు మాట్లాడుకున్నాం, ఆత్మస్థితి గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఫస్ట్ మంత్రోపదేశం మీకు ఇవ్వబోతున్నాం. ఓ గురువా, నువ్వు ఇచ్చిన మంత్రోపదేశాన్ని మా ఎదురుకు కూర్చున్న వాళ్ళకి అందిస్తున్నాం. అది మాది కాదు, నీదే. నీ ఇచ్చిన శక్తిని వాళ్ళకి అందిస్తున్నాం. మధ్యలో మేము మైక్ లాంటి. ఇప్పుడు మీ మనసుని హెడ్పై, బ్రహ్మరంధ్రపై మీ మనసుని కేంద్రీకృతం చేయండి. పైనుంచి విశ్వశక్తి మీ తలపై కురుస్తుంది. ఫీల్ అవ్వండి, భావించండి. విశ్వశక్తి ఫస్ట్ మంత్రప్రదేశం. మీ బాడీలో రుగ్మతులు ఉందా, హెడ్ ఏకులు ఉందా, ఏ ప్రాబ్లం ఉందా, ఈ మంత్రప్రదేశంతోటి మీ కాళ్ళ భూమికి ఇచ్చేయండి. కాళ్ళ భూమి పెట్టండి. మీ హెడ్ పైన అలా విశ్వశక్తి అలా కుమ్మరిస్తుంది. తలంతా స్ప్రెడ్ అయింది. తలలో ఉన్న నెగిటివ్ థింకింగ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ అలా కేంద్రీకరించండి. కళ్ళు, చెవులు, ముక్కు, ముఖభాగం, మెడభాగం అలా కేంద్రీకరించండి. హార్ట్ మజిల్స్ పైన అలా కేంద్రీకరించేయండి. హార్ట్లో చిన్న చిన్న ప్రాబ్లం ఉంది, అలా కేంద్రీకరించేయండి. 2 హ్యాండ్స్, షోల్డర్స్, వెనక ఎన్నుకోసు పైన అలా కేంద్రీకరించండి. ఎన్నుకోసులో ఎలాంటి నెగిటివ్ థింకింగ్స్ ప్రాబ్లం ఉంది, అలా కేంద్రీకరించేయండి. పాజిటివ్ ఎనర్జీ పై నుంచి అలా ఎలక్ట్రాన్ చెప్పండి. మోకాళ్ళకి నుంచి అలా కేంద్రీకరించండి. మోకాళ్ళు నిప్పుడు ఉండాలి. కాళ్ళ నుంచి, బాడీలో నుంచి మీ చెడు నెగిటివ్ థింకింగ్ అంతా భూమికి చేయండి. మంచి ఎనర్జీ బాడీ నిండా నిండి. బాడీ ఎలా తిరిగి, బాడీ నిండా ఫుల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. బాడీ ఫుల్గా తేలిగిపోయింది. రెండో మంత్రోపదేశం. మీకు చిన్న చిన్న అప్పులుండా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏముందా, మీ శక్తి చాలన్నప్పుడు విశ్వశక్తిని తోడు తీసుకోవాలి. ఈ తలపై నుంచి ఆ విశ్వశక్తిని తోడు తీసుకోండి. అలా మీకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం, అప్పులు, బాధలు, ఎనీ ప్రాబ్లమ్స్, ఇల్లు కట్టాలి, కోరికలు ఏమి ఉంటాయి కానీ మీ శక్తి చాలన్నప్పుడు విశ్వశక్తి హ్యాండ్ తీసుకొని ఆ శక్తి ఫుల్ బాడీ నింపుకోండి. 41 days ఈ శక్తితో ధ్యానం చేస్తే మీ అనుకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్. ఇది రెండో మంత్రోపదేశం. మూడోది, ఈ దేహం, ఈ డబ్బులు, పేర్లు ఇదంతా అనిత్యమయ్యా. నేను భగవంతుని ఒకటి అవ్వాలి. నేను నీళ్ళలో కలిసిపోవాలి. నేను భగవంతుడు కలిసిపోవాలి. విశ్వం నేను ఒకటైపోవాలి. విశ్వం నేను ఒకటి అవ్వాలి. విశ్వంతా మీరు అయిపోండి. విశ్వంతా నేను అవ్వాలి. ఈ డబ్బు, పేరు, ప్రతిష్ఠ, దేహం, మోహాలు అనేది నాకు అవసరం లేదయ్యా. నేను నీలో కలవాలని భగవంతుడిని అడగండి. అలా తలపై బ్రహ్మరంధ్రపై విశ్వశక్తి అలా నడుస్తూ వస్తుంది. తలపై బాడీ అంతా అలా ట్రావెల్ అయింది. విశ్వమంతా ఒకటయ్యో, భూమంతా నువ్వయ్యో.
ఆకాశం అంతా నువ్వు అయిపోయావు. నీ దేహం పట్ల దేహం లేదు నీకు. సముద్రం వాటర్ అంతా నువ్వు అయిపోయావు. మొత్తం బ్లూ అయిపోయింది, అంతా నీ బాడీ అంతా బ్లూ అయిపోయింది. విష్ణుశక్తులు కనెక్ట్ అయ్యాయి. స్లోగా కడితేనే ఉంటాను. థ్యాంక్ యూ. ఇంతసేపు మా మాట్లాడినందుకు వెరీ థ్యాంక్స్. ఏదైనా మీ మనసుగా నచ్చినట్టుగా మేము మాట్లాడుంటే థ్యాంక్స్ గాడ్కి. మిమ్మల్ని ఏదైనా ఇబ్బందికరంగా మాట్లాడుంటే అది మాది, అక్కడే అది మాది అన్నమాట. థ్యాంక్ యూ. గురుగారు ఎక్కడ? ఒక డౌట్ అండి, చెప్పొచ్చా? చెప్పండి గురుగారు. మీరు ఎన్నో ఫైట్స్ చేసి క్రిమినల్గా చాకులు కత్తులు అన్నీ పట్టుకుని గుర్రాల మీద అన్ని ఫైట్స్ చేసి అంతా ఆ క్రిమినల్ టైప్లో వెళ్ళిన మనుషులు దీంట్లోకి వచ్చారు అంటే కనుక అది ఎలా సాధ్యమైంది మీకు? ఎంతవరకు దానికి దీనికి ఫికర్నైజ్ చేస్తున్నారు? గుడ్. గురుగారు లాస్ట్ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు. మీకు సినీ ప్రపంచంలో లేచిన కాడి నుంచి పొడవటం, చంపటం, ఉరేటాలు, అదే కత్తులు తీసుకుని నరకటాలు మేము చేసే పని. కానీ ఇక్కడికి వచ్చి అందరూ కూడా అందంగా ఉండాలి, అందరూ నువ్వు ఒకటే ఎలా చెబుతాను, ఎలా సాధ్యమైంది? నిజం చెప్పాలంటే అది సినిమే, ఇది సినిమే. ఇది పగట కళ, నైట్ కళ. ప్రపంచమంతా పగట కళ. పడుకుంటే పగట కళలో పడుకుంటే గురుగారు అప్పులు బాధోళ్ళు వాళ్ళు వీళ్ళు గొడవలు పడతాము. పడుకున్నారు అనుకోండి, ఈ కళ పోతుంది, ఆ కళ స్టార్ట్ అవుతుంది. లెగుస్తాము, ఆ కళ పోతుంది, ఈ కళ స్టార్ట్ అవుతుంది. ఇదంతా అనిత్యమే. ఇప్పుడంతా మన కళ్ళ ఉండం మన అందరం. అందుకని సినిమా అనేది ప్రపంచం, మన జాబులు ఇన్ని కావచ్చు, అదంతా మనం ఒక కళ. అందుకని దాన్ని దీన్ని రెండు సమానంగా చూస్తూ అది సినిమా, ఇది నిజం అనుకోని, ఇది నిజం అది సినిమా అనుకునేటట్లు ఏమి లేదు. మేము రెండు సినిమాలే అనమాట. నిజ జీవిలోకి వెళ్తే అక్కడ ఎవరు పడవట్లేదు, ఇక్కడ ఎవరు రెచ్చిపడలేదు. అక్కడ సినిమా చూసిన తర్వాత 100 మంది ప్రభాస్ నలుగుతాడు, ఎవరు రెచ్చిపారు. మళ్ళీ సెకండ్ సినిమా చూస్తే అంత బాగానే ఉంటారు. ప్రపంచంలో మనం అందరూ చచ్చిపోతున్నారు అనుకుంటున్నాం, మనం ఎవరు చచ్చిపోవాలి. ఇది ఆత్మస్థితిలోకి వెళ్తే చచ్చిపోయేవాడు లేదు, బతికేవాడు లేదు. అది సినిమా, ఇది సినిమే. రెండు సినిమా నన్ను తెలుసుకుంటే హ్యాపీగా ఉంటాము. అది సినిమా, ఇది నిజం అనుకుంటే షుగర్ బీపీలు వస్తాయి. థ్యాంక్ యూ బంగారు. థ్యాంక్ యూ ఇంతసేపు మా మాట్లాడినందుకు బంగారు తల్లులకి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో సాయిబాబు గుడికి ఎక్కడ ఓకే, మా కాళ్ళు ఎప్పుడు లేచిన మీరు మాట్లాడుకురు గారు. మాట్లాడండి. థ్యాంక్ యూ గారు. పెద్దలు ఎలా ఉంది? రాము లక్ష్మణ్ అదే చెబితే ఎవరికే గురుగారు మేము ఆహా అంటే. ఓకే, థ్యాంక్ యూ సార్. దగ్గర చెప్పారు. జస్ట్ ఒక చిన్న విన్నపము. ఇప్పుడు ఆగస్టు 15 ఒక ర్యాలీ ఉన్నది, దాని గురించి ఒక వీడియో తీద్దాము. సార్ కూడా మీరు కూడా చదువు భాగ్యాన్ని వినని ఇలా అందాము అందరం కలిపి వీడియో పెట్ట చెల్లుది తమ్ముడు. థ్యాంక్ యూ బంగారాలు. హ్యాపీగా కూర్చున్నా, సరదాగా ఎంజాయ్ చేసాం. హ్యాపీ ఇంటికి వెళ్ళండి, ఇదే చిరునవ్వుతో ఇంటికి వెళ్ళండి. ఎన్నో తారీఖు చెప్పండి, మీరు చెప్పండి. మేము వెళ్ళరా వస్తే నేను మాట్లాడితే చలో భాగ్యం అందరూ చలో భాగ్యం గట్టిగా కూర్చోండి బంగారాలు. అనండి, మీరు కూర్చోవాలి, మేము నుంచోవాలి. మిత్రులారా అందరికీ నమస్కారము.
ఈ నెల ఆగస్టు 15న సికింద్రాబాద్ నుండి విశ్వకర్మ సంఘము మంజు థియేటర్ నుండి కళాశీగూడ మెగా శాకాహార ర్యాలీ భాగ్యనగర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరపడం జరుగుతున్నది. కావున మేమందరము ఈ బేరంగూడ నుంచి ఈ ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్నాము. మీరందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. చలో భాగ్యనగర్, చలో భాగ్యనగర్, చలో భాగ్యనగర్, చలో భాగ్యనగర్, చలో భాగ్యనగర్. తల్లు మీరందరూ భగవంతుడు నచ్చిన బిడ్డలు, అందుకే ఇక్కడ కూర్చున్నాం. అందుకే ఆయన పంపించాడు ఇక్కడికి. అమ్మా చెప్పు తల్లి. నమస్కారం, మాది పటాన్చెరు. అందరికీ నమస్కారం. ఈ నెల 15వ తారీఖు సికింద్రాబాద్లో మెగా శాకాహార ర్యాలీ జరగబోతుంది. పటాన్చెరు నుంచి మేమందరం వస్తున్నాము. మీరందరూ కూడా రావాలి. చలో భాగ్యనగర్, చలో భాగ్యనగర్, చలో భాగ్యనగర్. థ్యాంక్ యూ. బాయ్. ఇప్పుడు సారికి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాము. ఓకే. హలో మేడం. మా మేడం సార్. మీ మేడమా? మేడం కాదు, బంగారం మేడం. బంగారు తల్లి కాబట్టి నిన్ను ఫ్రీగా వదిలింది సేవ చేయడానికి, లేకపోతే ఎందుకు వదిలేదు? కూర్చో, మేము పెద్దోళ్ళు నుంచుంటే మేత నుంచుంటాం. మాకు కొంచెం మర్యాద ఉంది అందుకని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది కొట్టుకోండి.